హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ టైమ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి ఎండోమెంట్లో మెయిన్ ఇంపార్టెంట్ చాప్టర్ 2 మహాభారతంలో ఈచ్ క్యారెక్టర్ నుంచి డిస్కస్ చేద్దాం. ఈరోజు టాపిక్ మహాభారతం రచించిన వ్యాసుని గురించి టాప్ 20 క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 1, వేదవ్యాసుని జన్మస్థలం ఏది? ఆప్షన్ సి ద్వైపాద్వీప్యం. క్వశ్చన్ నెంబర్ 2, వేదవ్యాసుని తల్లి ఎవరు? ఆప్షన్ బి సత్యవతి. క్వశ్చన్ నెంబర్ 3, వేదవ్యాసుని తండ్రి ఎవరు? ఆప్షన్ ఏ పరశర మహర్షి. క్వశ్చన్ నెంబర్ 4, వేదవ్యాసుని అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ కృష్ణ ద్వైపాయనుడు. క్వశ్చన్ నెంబర్ 5, వేదవ్యాసుడు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ ఏ చంద్రవంశం. క్వశ్చన్ నెంబర్ 6, వేదవ్యాసుడు వేదాలను ఎన్ని భాగాలుగా విభజించాడు? ఆప్షన్ సి 4. క్వశ్చన్ నెంబర్ 7, వేద విభజన కారణంగా వ్యాసునికి ఏ బిరుదు పొందాడు? ఆప్షన్ బి వేదవ్యాసుడు. క్వశ్చన్ నెంబర్ 8, వేదవ్యాసుడు రచించిన ఇతిహాసం ఏది? ఆప్షన్ బి మహాభారతం. క్వశ్చన్ నెంబర్ 9, మహాభారతం రాయమని ఎవరు చెప్పారు? ఆప్షన్ ఏ బ్రహ్మ. క్వశ్చన్ నెంబర్ 10, వేదవ్యాసుడు మహాభారతం రాయడానికి లిపికర్తగా ఎవరు ఉన్నారు? ఆప్షన్ బి గణేశుడు. క్వశ్చన్ నెంబర్ 11, వేదవ్యాసుని కుమారుడు ఎవరు? వేదవ్యాసుని జన్మస్థలంలో ఏ వాసన వచ్చింది? ఆప్షన్ డి సముద్రపు వాసన. క్వశ్చన్ నెంబర్ 13, వేదవ్యాసుడు ఎవరిని దత్తత తండ్రిగా స్వీకరించాడు? ఆప్షన్ ఏ శాంతనుడు. క్వశ్చన్ నెంబర్ 14, వేదవ్యాసుడు ఏ పర్వతంలో ఎక్కువ కాలం నివసించాడు? ఆప్షన్ ఏ హిమాలయం. క్వశ్చన్ నెంబర్ 15, వేదవ్యాసుడు మహాభారతాన్ని ఏ శ్లోకంతో మొదలుపెట్టాడు? ఆప్షన్ ఏ నారాయణం మనస్మృత్య. క్వశ్చన్ నెంబర్ 16, వేదవ్యాసుని తల్లికి అసలు పేరు ఏమిటి? ఆప్షన్ ఏ మృత్యగంధ. క్వశ్చన్ నెంబర్ 17, వేదవ్యాసుడు ఎన్ని పురాణాలు రచించినట్లు చెబుతుంది? ఆప్షన్ సి 18. వేదవ్యాసుడు ఎన్ని ఉపనిషత్తులను సంకలనం చేశాడు? ఆప్షన్ సి 108. క్వశ్చన్ నెంబర్ 19, భారతం పంచమ వేదం అని ఎవరు అన్నారు? ఆప్షన్ ఏ వేదవ్యాసుడు. క్వశ్చన్ నెంబర్ 20, వేదవ్యాసుడు ఏ యుగానికి చెందినవాడు? ఆప్షన్ సి ద్వాపర యుగం. నెక్స్ట్ టాపిక్ వ్యాసుని తల్లి అయిన గంగాదేవి గురించి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీరు ఎండోమెంట్కి ప్రిపేర్ అవుతున్నారంటే ఈ ఛానల్ని ఫాలో అవ్వండి.
మీ ప్రిపరేషన్కి ఎంతగానో మా ఛానల్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి. థ్యాంక్ యూ.